అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, చిన్నారులు అందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం కూడా చదువుకునే రోజులలో ఇట్లాంటి సైన్స్ ఫేర్ అన్నా, కల్చరల్ యాక్టివిటీస్ అన్నా ఎంతో ఒక వారం నుంచి మనకు హడావిడి మొదలవుతుంది. ఇంట్లో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి వాతావరణం, వాళ్ళ మనసుల్లో సంతోషం. ఒక స్కూల్ డే కావచ్చు, లేదా ఇట్లాంటి సైన్స్ ఫేర్ కావచ్చు, చాలా కసరత్తు ఉంటుంది దీని వెనుక. సైన్స్ టీచర్ యొక్క కసరత్తు కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఆ పిల్లలకి నేర్పుతూ, దాదాపుగా వాళ్ళకి సహాయకారిగా ఉంటూ, పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చాలా హడావిడిగా ఇంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు ఏం చేయబోతున్నదో ఉత్సుకతతోటి ఒక వారం ఇది ఒక పండగలాగా ఇంట్లో కానీ బయట కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడేదో ప్రదర్శనలు ఇది ఆషామాషిగా వచ్చినవి కావు. ఎంతో కష్టపడి వారి యొక్క మేధో మదన నుంచి వారి సహకారంతో అందరితోటి వచ్చినటువంటి ప్రదర్శనలని మనం భావించాలి. ముఖ్యంగా ఇవి ఎక్కువ స్థాయిలో మన విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. ఒక స్కూల్లోకి వెళ్తే మంచి లైబ్రరీ కనపడింది మన దగ్గరే, ఎక్కడో ఐడియా లేదు కానీ ఇక్కడ కింద ఫస్ట్ మనం స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉంది, తర్వాత మధ్యాహ్న భోజనం బాగాలేదని అనుకున్నాం కదా, అది ఎక్కడ స్కూల్? అది కాదు స్కూల్ కాకుండా ఎక్కడ సమ్ స్కూల్, అక్కడ ల్యాబ్ ఎక్సలెంట్గా ఉన్నది. కోనేరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్లో ఎగ్జిబిషన్లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన ఇన్నోవేషన్ అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆవిష్కరణలు సైన్స్ ఫేర్లో ప్రదర్శించడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఒక సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది, దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోలర్ విత్ స్పైక్స్. ఇది యాక్సిడెంట్లు కాకుండా చూసుకుంటుంది. చాలా మంది ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డా కానీ అది డిసోబే చేసి అలానే వెళ్తారు. అందువల్ల ప్రతి సంవత్సరం మనకి 12,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో. కానీ ఇది ఈ ప్రాజెక్ట్ చేయడం ద్వారా ఇవి రెడ్ సిగ్నల్ పడగానే ఇది స్పైక్ వేసి ఏ వెహికల్ వెళ్ళకుండా చూపి స్పైక్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ వెహికల్ ఉన్నా కానీ అవి వెళ్ళవు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా ఇది యాక్సిడెంట్స్ కాకుండా చూస్తుంది సార్. ఇది మోటార్, సర్వో మోటార్, మైక్రో కంట్రోలర్, ఇది బజర్. ఎమర్జెన్సీకి పోతే అంబులెన్స్ కూడా ఏమైనా వెళ్తుంటే మనం వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు సార్ వాళ్ళ ఫోన్కి. అప్పుడు వాళ్ళు ఫోన్లో బటన్ ఆన్ చేస్తే ఇది కిందికి వెళ్తుంది. ఇది రోడ్ లాగా వర్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోలర్ విత్ స్పైక్స్. Is J. Satvika. I am from Eslingotam ZPHS. మా ప్రాజెక్ట్ పేరు న్యాచురల్ కలర్స్ అండ్ డైస్. న్యాచురల్ కలర్స్ అంటే సహజ రంగులు. ఇప్పుడు మనం వేసుకునే వంటి డ్రెస్సులు ఏదైనా కెమికల్స్తోనే ఉంటాయి. వాటి వల్ల మనకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఉంటాయి. అలా లేకుండా మనం న్యాచురల్గా క్లీన్గా ఉండాలంటే మనం సహజంగా కలర్స్తోని ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ప్రిపేర్ చేయాలంటే మనకు మ్యారీగోల్డ్ పెటల్స్, టీ లీవ్స్ పౌడర్, టర్మరిక్ పౌడర్, బబుల్ బార్క్ పౌడర్, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి, రోజ్ ఫ్లవర్, ఇవన్నీ. అవి పెటల్స్తోని మనం సహజంగా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రిపరేషన్
Good morning, sir. This is my compost box which generates the organic manure. Why we use the organic manure is nowadays all the farmers using only chemical fertilizers. They think they are get more nutrients and they contain more nutrients, but it is not eco-friendly. By using these chemical fertilizers, after 20 to 30 years, the soil became barren and it is not useful to cultivation and other purposes also. You can think it is not useful cultivation, we can build a house or anything, but the water came from the soil is also very harmful to us because the soil is full of toxic pollutants which are very harmful to us. For this problem we have a great solution, that is organic manure. We can use natural fertilizers, like you can see also we use it only in our household wastes like vegetable peels, fruit peels and dry leaves. We can see this. We put in the compost box our cooking waste like dry leaves, vegetables, rotten vegetables, fruits, and put it every day and rotate it twice a day. After 2 weeks you get the manure like this. This is very useful to farmers, and the plates we can make this machine with the help of a welder. And we keep holes the sides of the machine to income and outgo of the air. It is very useful to us. You think why we use it? What is the use of this? If we don't use organic manure, the farmers always using the chemical fertilizers. One day our India must face the problem of food shortage. Only in our India, one Sikkim state is declared that 100% organic manure is used. So for this problem, this solution is very useful to us. It is not harmful to anyone and it is no cost also. Just 500 to 800 we can made this. It is very useful to us. I am M. Chandana from ZPHS Girls Yarigirutta. మనము రోడ్ల పైన ఇలా వడ్లని ఆరబోస్తాము. అనుకోకుండా వర్షాలు ఇట్లా రావడం వల్ల ధాన్యం అంతా తడిచిపోతుంది. తడిచిపోవడం వల్ల మనము మార్కెట్ యార్డ్లకి వెళ్ళి అమ్మడం వల్ల చాలా ధర తీసుకోరు, చాలా లాస్ అవుతాము. మన ఫ్యామిలీ కూడా చాలా నష్టపోతారు. మనము ఈ విధంగా ఈ బట్టల ద్వారా మనము వడ్లని కప్పి పడితే వర్షం వస్తే దాని కిందికి వెళ్ళి పోయి ధాన్యం అనేది తడిచిపోతుంది. అలా కాకుండా ఉండడానికి వెల్కోర్ మెకానిజాన్ని నేను కనుగొన్నాను. ఇది వెల్కోర్ మెకానిజం పట్టి. ఇది కింది దానికి 2 రోలు మెల్కో పట్టిని కనుగొన్నాను. ఇలా మీద దానికి ఒకటే రో కింద మీద కనుగొన్నాను. ఇందులో మనము ఇలా వెల్కో పట్టీని ఇందులో మనం కిందున్న పట్టీకి సెకండ్ దానికి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ కిందున్న పట్టీకి ఫస్ట్ వెల్క్రో పట్టీని ఇలా మీద మనం ఇలా ఫిక్స్ చేసి లాక్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసి లాక్ చేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఈ వడ్లు అనేవి ఎటు కొట్టుకోపోకుండా చాలా సురక్షితంగా ప్రొటెక్ట్గా ఉంటుంది. అప్పుడు రైతులకి ఎలాంటి కష్టం ఉండదు, లాస్ వారు ప్రాఫిట్గా ఉంటుంది. రైతులకి ఎంతో ఉపయోగపడే వెల్క్రోర్ పట్టి. ఇది ఏంటంటే అన్న పబ్లిక్ ప్లేస్లో కానీ బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ కానీ ఇక్కడ సేమ్ హైట్స్ ఉంటే కొంచెం వాటర్ తానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ కొంచెం హైట్ తక్కువ ఉన్న వారికి ఇక్కడ, కొంచెం హైట్ మిడిల్ హైట్ ఉన్న వారికి ఇక్కడ, కొంచెం హైట్ ఉన్న వారికి ఇక్కడ. అలా టైం వేస్ట్ కాదు, కొంచెం వాటర్ కూడా వేస్ట్ కాదు. ఇట్లా ఇట్లా వాటర్ వస్తుంది, ఇట్లా వస్తుంది. దానివల్ల ఇట్లా సీక్వెన్స్ ప్రకారం పెడితే వేస్ట్ కాదు, టైం వేస్ట్ కాదు. ఎవరికి ఎంత హైట్ ఉన్నారో వారికి అది యూజ్ అవుతుంది. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చూసాను రోజు స్కూల్లో చిన్నపిల్లలు అంటే వాళ్ళు హైట్ తక్కువ ఉండడం వల్ల కానీ అది అందరికి కొంచెం ప్రాబ్లం వాళ్ళు ఆగమిస్తుంటారు, వాటర్ అన్ని కింద వేస్ట్ చేస్తారు. వాళ్ళ కోసమని మేము రోజు చూస్తుంటే ఇట్లా ఇట్లా వచ్చింది, మేము ఇట్లా చేసినాం. ఐడియా వచ్చింది గైడ్ టీచర్కి చెప్పారు, చెప్తే ఓకే. అందుకని ఎంత తీసుకొని వచ్చి